హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ బియ్య పిండి వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం నేను ఒక 3 కేజీల బియ్యాన్ని అయితే తీసుకొని నీట్గా కడిగి ఏమాత్రం తడనేది లేకుండా జల్లిగిన్నెలో అయితే వేసుకున్నానండి. ఈ తడి అనేది పూర్తిగా పోయిన తర్వాత ఈ ఫ్యాన్ గాలికి ఒక నైట్ మొత్తం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేను కొద్దిగా ఎక్కువ మోతాదులో ఈ బియ్యం అనేది పిండి పట్టించి పెట్టాను అన్నట్టు. ఎందుకంటే ఒకే రకం పిండితో మనం చాలా రకాల వడియాలు అనేది తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఈ పిండి అనేది తయారు చేసి పెట్టుకున్నాను. మీకు కొలత ప్రకారము ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ బియ్య పిండి వడియాలు అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ జల్లిగిన్నెలో వేసుకున్న ఈ బియ్యం అనేది తడి అనేది పూర్తిగా ఆరిపోయిందండి. ఇప్పుడు నేను వీటిని ఫ్యాన్ గాలికి ఒక నైట్ మొత్తం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటున్నాను. పూర్తిగా తడి అనేది ఆరిపోయేంత వరకు ఒక నైట్ మొత్తం వీటిని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. బియ్యం అనేది నైట్ మొత్తం ఫ్యాన్ గాలి కారిన తర్వాతకి ఈ విధంగా అయితే పూర్తిగా ఆరిపోయి ఉన్నాయండి. ఇప్పుడు వీటిని మనం పిండి పట్టడానికి అయితే పూర్తిగా ఆరిపోయి ఏమాత్రం తడి అనేది లేకుండా ఒక నైట్ మొత్తం ఫ్యాన్ కింద ఉంచాను కాబట్టి ఇవైతే పూర్తిగా ఆరిపోయి ఉన్నాయండి. ఇప్పుడు నేను వీటిని ఒక డబ్బాలోకి తీసుకొని ఒక 1/2 కేజీ సగ్గు బియ్యం అయితే నేను ఈ బియ్యానికి అయితే కలుపుతున్నాను. నేను 3 కేజీల బియ్యం తీసుకున్నాను కదా, 3 కేజీల బియ్యానికి నేను ఒక 1/2 కేజీ సగ్గు బియ్యాన్ని అయితే కలుపుకుంటున్నాను. మనం తీసుకునే కొలతను బట్టి మన సగ్గు బియ్యం అనేది కలుపుకుంటే సరిపోతుంది. 1 కేజీ బియ్యం తీసుకుంటే ఒక 100 గ్రామ్స్, 2 కేజీల బియ్యం తీసుకుంటే ఒక 150 ఆర్ 200 గ్రామ్స్ సగ్గు బియ్యం అనేది కలుపుకుంటే సరిపోతుంది. నేను 3 కేజీస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను ఒక 1/2 కేజీ సగ్గు బియ్యాన్ని అయితే కలుపుతున్నానండి. మనం సగ్గు బియ్యం కలుపుకునే దాన్ని బట్టి మనకి వడియాలు అనేది చాలా టేస్టీగా వస్తాయి అన్నట్టు. మనం కొద్దిగా సగ్గు బియ్యం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే మనం తయారు చేసుకునే ఈ బియ్య పిండి వడియాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నేను 3 కేజీలకు ఒక 1/2 కేజీ సగ్గు బియ్యాన్ని అయితే కలుపుకొని పిండి అనేది ఈ విధంగా మెత్తగా పట్టించుకోవాలండి. మనం కొద్దిగా బరక అనేది ఉండకూడదు. పూర్తిగా మెత్తగా అయితే ఈ పిండి అనేది మనం పట్టించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇవి వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు బియ్యపిండి వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో నేను 2.5 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. నేను 1 గ్లాస్ పిండికి కొలత చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఒకేసారి 3 కేజీలు పట్టించారు కదా, 3 కేజీల పిండితో వడియాలు చేస్తారా అన్న డౌట్ మీకు రావచ్చు. కానీ నేను మీకు కొలత ప్రకారం చూపించాలని చెప్పి అనుకొని నేను 1 గ్లాస్ పిండికి మాత్రమే ఈ వడియాలు అనేది తయారు చేసి చూపించబోతున్నాను. నేను 1 గ్లాస్ పిండికి 2.5 గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నానండి. కొద్దిగా మందపాటి గిన్నెలో ఈ వాటర్ అనేది తీసుకొని బాగా మసలబెట్టుకోవాలి. దీంట్లో మనకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేను 1 గ్లాస్ పిండికి అయితే నేను మీకు ఇప్పుడు ఈ వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నట్టు. 2.5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను కదా, ఈ వాటర్ అనేది పూర్తిగా మరిగిన తర్వాతకి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు 1 గ్లాస్ పిండి అనేది మనం ఈ బాగా మరిగిన వాటర్లో అయితే ఈ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఏ మాత్రం ఉండలనేది లేకుండా ఈ పిండి అనేది బాగా కలిసిపోయే విధంగా కొద్దిగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఈ పిండిని ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్లో మనకు ఈ పిండి అనేది రెడీ అయిపోతుందండి. ఉండలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. మనకు ఈ వడియాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కన్ఫర్మ్గా నచ్చుతుంది. పోయిన సమ్మర్లో మేము మా కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ వడియాలు అనేది తయారు చేసి ఉంటుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఈసారి మేము కొద్దిగా కొత్త ప్రాసెస్లో ఈ వడియాలు అనేది తయారు చేయాలని చెప్పి అనుకున్నాం. దానికోసం అయితే బియ్యం ఈ విధంగా పిండి పట్టించి ఈ వడియాలు అనేది తయారు చేస్తున్నామండి. ఇది కొత్త ప్రాసెస్. ఇది ఆంటీ చెప్పింది అన్నట్టు, శశికళ ఆంటీ చెప్పిన ప్రాసెస్. ఇది చాలా తొందరగా అయిపోతుంది. తక్కువ టైంలో మనకు ఎక్కువ వడియాలు తయారు చేసుకోవచ్చు. ఎండతో పని లేదు, మనం ఎండలో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఫ్యాన్ గాలి కూర్చొని ఇంట్లో మనం తయారు చేసుకునే వడియాలండి. చాలా తక్కువ టైం పడుతుంది, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కన్ఫర్మ్గా నచ్చుతుంది. ఈ పిండి అనేది కొద్దిగా చల్లారిన తర్వాతకి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం పూరి ప్రెస్లో ప్రెస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడియాలు అయితే రెడీ అయిపోయినట్టండి. మనకు ఒక 1/2 అవర్లో తక్కువ టైంలో ఎక్కువ మోతాదులో వడియాలు అనేది మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం ఎండలో ఉండనవసరం లేదు. ఫ్యాన్ గాలి కూర్చొని ఫ్యాన్ గాలి కారిపోయే వడియాలు మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అన్నట్టు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మనం ఇంట్లో ఏమాత్రం ఎండకుండా అవసరం లేదు. ఇంట్లో కూర్చొని చాలా తొందరగా తక్కువ టైంలో ఎక్కువ మోతాదులో మనం ఈ వడియాలు అనేది తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకునే పిండి అనేది కొద్దిగా చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటే మనం తయారు చేసుకునే ఈ వడియాలు కూడా కొద్దిగా పల్చగా వస్తాయి. పల్చగా వస్తే తొందరగా ఆరిపోతాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. అందుకే మనం తీసుకునే పిండి అనేది కొద్దిగా చిన్న ఉండలుగా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 1/2 అవర్లో మనకు వడియాలు అనేది తయారైపోతాయి. ఒక 1/2 అవర్లో అయిపోయిన తర్వాతకి ఒక 1 అవర్ తర్వాత ఫ్యాన్ గాలుకున్న తర్వాతకి మనం వీటిని రివర్స్గా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తడి అనేది 2 వైపులా ఆరాలి కాబట్టి ఒక 1 అవర్ తర్వాతకి వీటిని తిప్పి వేసుకుంటే సరిపోతుంది. నైట్ వరకు అయితే మనకి వడియాలు అనేది పూర్తిగా ఆరిపోయాయండి. అసలు ఏ మాత్రం తడి అనేది లేకుండా, ఎండ అనేది అవసరం లేకుండా పూర్తిగా ఆరిపోయాయి. చాలా టేస్ట్ ఉన్నాయి.
నేను ఫస్ట్ టైం అన్నట్టు ఈ ప్రాసెస్లో తయారు చేయడం ఫస్ట్ టైం శశికళ లాంటి చూపించిన ప్రాసెస్ అన్నట్టు ఇది. పోయినసారి మేము తయారు చేసిన ప్రాసెస్కి ఈ ప్రాసెస్కి చాలా తేడా ఉంది. పోయినసారి మేము ఎండలో అసలుకు 6:30, 7కి అట్లా మొదలు పెట్టుకుంటే మాకు వడియాలు మేము పెట్టి కిందికి వచ్చేసరికి 10:30 ఆర్ 11 అట్లా అయ్యి ఉండే. పోయినసారి ఎండలో అయితే చాలా ఇబ్బంది అయింది. ఈసారి ఏమాత్రం ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఎంచక్క ఫ్యాన్ కింద కూర్చొని ఒక 1 అవర్లో మనకి వడియాల ప్రాసెస్ అనేది పూర్తిగా తయారైపోయిండే. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకనంటే మనం ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. ఎక్కువ శ్రమతో పని లేకుండా మనకు తక్కువ టైంలో ఎక్కువ రకాల వడియాలు అనేది మనం తయారు చేసుకోవచ్చు. 1 అవర్ తర్వాతకి వడియాలు చేయడం అయిపోయింది. ఇంకా శశికళ లాంటి వాటిని రివర్స్గా తిప్పివేయడం జరిగిపోయింది. ఇంకా ఈవినింగ్ వరకు అయితే వడియాలు అనేది పూర్తిగా ఎండిపోవడం జరిగింది. అదే రోజు ఇంకా నేను వాటిని వేయించడం కూడా జరిగింది అన్నట్టు. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. నేను ఈ పిండితో ఇంకో రకం కూడా ట్రై చేసి ఉంటిని. అవి నెక్స్ట్ టైం నేను మీకు చూపిస్తాను అన్నట్టు. ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే ఈ ప్రాసెస్లో అయితే ముందు తయారు చేసి ఉంటిని. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మాకు నైట్ వరకు అయితే అసలు ఏ మాత్రం తడి అనేది లేకుండా అసలు ఎంచక్క ఎండిపోయాయంటే అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా టేస్ట్ కూడా చాలా ఉన్నాయి. మాకు సాయంత్రం వరకు అయితే వడియాలు అనేది ఈ విధంగా రెడీ అయిపోయాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఇంత బాగా వస్తున్నాయని చెప్పి. పోయినసారి మాకు చాలా టైం పట్టిండే, కానీ ఈసారి మాత్రం ఎలాంటి రిస్క్ అనేది లేకుండా తక్కువ టైంలో ఎంచక్క ఇంట్లో కూర్చొని తయారు చేసామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ ఒక గ్లాసు పిండితోని అయితే మీకు చూపించాను కదా, దాని తర్వాతకి నేను ఇంకా 2 గ్లాసుల పిండి అయితే నేను యూజ్ చేసి మళ్ళీ నేను తర్వాతకి తయారు చేసి ఉంటుంది. నాకు ఒక డబ్బా నిండా అయితే ఈ వడియాలు అనేది అయితే వచ్చాయండి. ఒక 1 ఇయర్ పాటు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం బయట కొనుక్కోతున్న అవసరం లేకుండా మనం సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్న వడియాలు ఎంత టేస్టీగా ఉంటాయి చెప్పండి. మనం బయట కొనుక్కొచ్చుకున్న వాటికి మనం ఇంట్లో తయారు చేసుకున్న వాళ్ళకి ఎంత తేడా ఉంటుందంటే, మనం సొంతంగా తయారు చేసుకున్నాం అన్న ఫీల్ ఎంత బాగుంటుందో అసలుకు. మనం బయట కొనుక్కొచ్చుకుని తెచ్చుకున్నామా తిన్నామా అన్నట్టుగానే ఉంటుంది. కానీ మనం సొంతంగా తయారు చేసుకున్న వడియాలు అసలుకు ఆ ఫీలే వేరుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అన్నట్టు. మనం స్వయంగా తయారు చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన పిల్లలకి మనం సొంతంగా తయారు చేసి పెట్టినాయి అంటే అది అసలు ఆ ఫీలే వేరేలా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మరి మీ అందరు కూడా ఒకసారి మీరు మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చినాయండి. మీకు కూడా కన్ఫామ్గా నచ్చుతాయి. ఈ ప్రాసెస్లో చేసిన ఈ వడియాలు అయితే మీ అందరికీ కన్ఫామ్గా నచ్చుతాయి. ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు, ఎండతో పని లేదు, మనకు అంత రిస్క్ అవ్వదు, చాలా తొందరగా అయిపోతుంది. మీ అందరికీ కన్ఫామ్గా నచ్చుతాయనే నమ్మకం అయితే నాకు ఉందండి. మరి ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. పోయిన సమ్మర్లో మేము చాలా రకాల వడియాలు తయారు చేసామని చెప్పాను కదా, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కంపల్సరీగా చూడండి. చాలా రకాల వడియాలు కూడా ఉంటాయన్నట్టు ఆ వీడియోలో. మరి మేము తయారు చేసిన ఈ వడియాలు మీ అందరికీ నచ్చాయని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.